అందరికీ నమస్కారం. ఈరోజు నూజివీడు నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా నిన్న నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చెన్నంపేట గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేసిన కొంతమంది నాయకులు, వైసీపీ నాయకులు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, ఇతర నాయకులందరూ కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులను, ఉప ముఖ్యమంత్రి వర్యులను, మోడీ గారిని అందరినీ విమర్శించడం జరిగింది. ముఖ్యంగా బందర మాజీ ఎమ్మెల్యే పేరు నాని గారు తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా అతను ఉన్న టైంలో 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల మధ్యలో ఒక మంత్రి పదవి చేసి ఎంత అవినీతి జరిగిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు, బందర్ ప్రజలకు కూడా తెలుసు. అతని స్థాయి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రి వారిని అనే స్థాయి అనేది అతను ఆలోచించుకోకుండా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, అదేవిధంగా ముఖ్యమంత్రి వారిని విమర్శించడం, ఆయన మాట్లాడితే పలు రకాల భాషలతో మాట్లాడటం, మరి ఆయన చేసే చేష్టలు కూడా ప్రెస్ మీట్కి వచ్చి వ్యంగ్యంగా చేయటం, ఇట్లాంటి మానుకోవాలని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి పదే ప్రెస్ మీట్లు పెట్టి, కృష్ణా జిల్లాలో పేరు నాని, గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు, వీళ్ళిద్దరు తప్ప 27 జిల్లాల్లో ఏ ఒక్క నాయకుడు వచ్చి కూడా ప్రెస్ మీట్ పెట్టరు. వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరంలో ఎట్లా జరిగింది, ఎంత అవినీతి జరిగింది ప్రజలందరికీ తెలిసే వీళ్ళకి 11 సీట్లు మరి అప్పచెప్పారు. అదేవిధంగా అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం, వీళ్ళు మాట్లాడటం తప్ప ప్రజలకు అంతా తెలుసు. ఎందుకంటే గోడౌన్లు కట్టి, గోడౌన్లు వాళ్ళ భార్య పేరును పెట్టి నువ్వు ఎంత నాటకం ఆడింది అనేది కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. నువ్వే ప్రెస్ మీట్ పెట్టి నా భార్యని అరెస్ట్ చేయబోతున్నారు, మహిళ కాబట్టి వదిలేశారు, చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయంలో అభినందనలు చెప్పాలని ప్రెస్ మీట్ పెట్టి నానా రకాలుగా ఆ రోజు మాట్లాడింది నువ్వు. ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అదో వేరే రకంగా వెంకటేశ్వర స్వామి గుడి లడ్డూ దాని గురించి మాట్లాడటం, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వాతలు పెట్టాలంటాం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, రకరకాలుగా నువ్వు మాట్లాడటం, నీ స్థాయి ఎంత, నువ్వెంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. పేరు నాని గారు, పదవులు అనేవి శాశ్వతం కాదు. నువ్వు 3 సంవత్సరాలు మినిస్టర్ చేసావు, మరి అదే రకంగా ఆయన దాదాపు 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు. ఆయనకి తెలియంది నీకు తెలిసేది ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే వెనకేసుకొచ్చి రకరకాల కామెంటరీలు చేస్తారు. మరి ఆ రకంగా నువ్వు గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని రకాలుగా మీరు అవినీతి జరిగింది, మద్యంలో కానివ్వండి, ఇసుకలో కానివ్వండి, మట్టిలో కానివ్వండి, రాష్ట్రం అంతా రకరకాలుగా మీరు చేసిన నియంత పరిపాలన చూసి ఇసుకెత్తి మిమ్మల్ని సాగనంపారు. 11 స్థానాలకు మిమ్మల్ని 11 స్థానాలకి పరిమితం చేశారు. మరి ఈరోజు మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. 2 సంవత్సరాలకే అభివృద్ధి అనేది గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిందనేది తెలుసు. అదే రకంగా కూటమి ప్రభుత్వంలో కూడా మోడీ గారు సహకారంతో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ అనేక రకాల కంపెనీలు కూడా రాబోతున్నాయి. మీరు ఈర్ష్తో ఏం చేయలేక రాంబాబు గారు, పేరు నాని గారు ఇద్దరు కలిసి ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప మీరు మాట్లాడే
పదాలు కూడా చాలా ప్రజలు విసుకెత్తి ఉన్నారు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఎందుకంటే ఇక్కడ నూజివేడు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి కూడా చిన్న మనవి. మీరు 3 సార్లు ఎమ్మెల్యే చేశారు. నూజివేడు ఎంత అభివృద్ధి చెందిందనేది ఇక్కడున్న నూజివేడు ప్రజలకు కూడా తెలుసు. మీరు కూడా ఏదన్నా ఈ నూజివేడు నియోజకవర్గంలో ఏదో కార్యక్రమానికి ఇతర నాయకులను తీసుకురావటాలంటే అయితే మంచి నాయకులను తీసుకొచ్చి మంచి ప్రసంగాలు చెప్తే ఎవరికన్నా కొంత వినబుద్ధి అవుద్ది. మీరు కూడా ఒక పెద్ద తరాగా ఉన్నారు కాబట్టి మీరు కూడా కొంత ఉన్న పెద్దరికంగా ఉంటుంది. ఇట్లాంటి పేరు నేను ఇంకొకరిని తీసుకొచ్చి ఎడాపెడ ముఖ్యమంత్రులను ఉప ముఖ్యమంత్రులను తిట్టిస్తాం వలన మీ గౌరవం పెరగదు. ఇట్లాంటి వాళ్ళని తీసుకురాకోకుండా మీ గౌరవం నిలుపుకుంటారని, అదేవిధంగా నూజివేడ్ నియోజకవర్గంలో ఇప్పుడున్న మన మంత్రివర్యులు గత 2 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ అనేది ఇక్కడ ప్రజలకు తెలుస్తుంది. రోడ్లు ఇదివరకు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, అన్ని రకాలుగా డ్రైన్స్ ఎట్లా ఉన్నాయి, ఇతరత్ర కూడా ముందుకు వెళ్తున్నాయి అన్ని పనులు. అవినీతి గురించి పేరు నాని చెప్పడం విడ్డూరంగా ఉంది. శారద గారు గత 3 సార్లు మంత్రిగా చేసినప్పుడు నువ్వు 3 సంవత్సరాలు చేసిన మంత్రి నువ్వు శారద గారి సలహాలు ఇచ్చేదే ఉంది. శారద గారికి అంతా తెలుసు. మరి నీ టైంలో ఉన్నప్పుడు మీ అందరూ కలిసి ఉన్నప్పుడు శారద గారు మంచోళ్ళు కాదా, ఇప్పుడు మంచోళ్ళు అనేది, అప్పుడు మంచోళ్ళు ఇప్పుడు మంచోళ్ళు కాదనేది నీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ప్రతి పార్టీ అన్నాక మంచి చెడు 2 ఉంటాయి. శారద గారు ఇప్పుడున్న పరిస్థితిలో నూజివేడ్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదాలు నడుపుతున్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదే రకంగా అనేక కంపెనీలు రాబోతున్నాయి. యువతకు కూడా మంచి భవిష్యత్తు ఉంది. అనేక ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయి. మరలా పేరు నాని గారు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈసారి జన సైనికులు, వీర మహిళలు వదిలే ప్రసక్తే లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని తెలియజేస్తూ ఈ సెలవు తీసుకుంటున్నాను.